మాతరం వందే మరోసారి గట్టిగా చప్పట్లతో అభినందిస్తున్నాను సార్. కోరుతున్నాం. అదేవిధంగా ఆ తర్వాత అచ్చమ్మ వైభవ్ గౌడు జమ్మకాశ్మీర్లో నిర్మాణం పొందారు. Due to media event last year, 19 August భవిష్యత్తులో ఈ దేశం సురక్షితంగా ఉండాలి అని చెప్పి కోరుకునే సందర్భం. వాస్తవంగా ఆ రోజు మనందరికీ కళ్ళ ముందు జరిగేది కార్గిల్. టీవీలలో లైవ్ రిలే చూసినాం. మనం కొండలలో మన జవాన్లు ఎట్లా ఎక్కుతున్నారు, ఎట్లా పోతా ఉన్నారు, ట్రూప్స్ మూమెంట్ ఎట్లా ఉంది, అవన్నీ కూడా ప్రత్యక్షంగా మనం చూసినాం. 65 వార్ కానీ 71 వార్ కానీ అప్పుడు చాలామంది పుట్టలేదు, పుట్టిన చిన్నపిల్లలు. కానీ కార్గిల్ వార్ అనేది మన కళ్ళ ముందు జరిగిన యుద్ధం. అది అన్నిటికంటే క్లిష్టమైన సంక్లిష్టమైన ప్రదేశంలో జరిగిన యుద్ధం. బహుశా ప్రపంచంలోనే అంత ఎత్తైన ప్రాంతంలో ఇటువంటి యుద్ధాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. కానీ అటువంటి క్లిష్ట సమయంలో, అటువంటి పరిస్థితుల్లో కూడా మన జవాన్లు ప్రాణాలను లెక్క చేయకుండా మన ఆఫీసర్లు, మన జవాన్లు దేశ సమగ్రతను కాపాడుకోవడానికి ఆ రోజు ప్రాణత్యాగం చేశారు. ఎంతోమంది జగదాతులు అయింది. దాని తర్వాత మొత్తం భారత సైన్యంలో సమూలమైన మార్పులు వచ్చింది. అత్యంత ఆధునికమైన యుద్ధ సామాగ్రిని కూడా కొనుగోలు చేయడం అప్పటి నుంచే మొదలైంది. సియాచిన్ గ్లేషియర్ ఎంత కఠినమైనదో ఈ కార్గిల్ యుద్ధ ప్రాంతం కూడా అంతే కఠినమైనది. దానివల్ల ఎన్నో పాఠాలు మనం నేర్చుకున్నాం. మన సైన్యం నేర్చుకుంది, ప్రభుత్వం నేర్చుకుంది. ఇప్పుడు వాళ్ళందరినీ స్మరించుకుంటూ భవిష్యత్తులో మన రిటైర్డ్ ఆర్మీ వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు కల్పించాలో మన మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వ పరంగా ఏం సాయం చేయాలని దాంట్లో మీ అందరికీ కూడా నేను సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాను. మీరంటే సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానం, గౌరవం. కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా మేము అందుబాటులో ఉంటాం. నేనే కాదు, జిల్లాలో ఉన్న శాసనసభ్యులు, మంత్రులు అందరూ కూడా మీకు అందుబాటులో ఉండి న్యాయమైన మీ సమస్యలను ఏమున్నా కూడా పరిష్కారం చేసేందుకు మా ఛాయశక్తులా శక్తివంతం లేకుండా కృషి చేస్తామని ఈ కార్గిల్ విజయ దివస్ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎన్నికల కంటే ముందు కూడా కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చింది. ఖచ్చితంగా వాటిని పూర్తిగా అమలు చేయడానికే మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటి మీద కూడా ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత దృష్టి పెడతా. ఖచ్చితంగా మీరందరూ కూడా విశ్రాంతి సమయం అంతా కూడా సంతోషంగా గడపాలి, ఎటువంటి చికాకులు లేకుండా గడపాలని చెప్పి దానికి మా అందరి తోడ్పాటు, ప్రభుత్వం తోడ్పాటు, జిల్లా యంత్రాంగం తోడ్పాటు కూడా మీకు అంతేటట్టుగా మేము వెనక ఉండి ఖచ్చితంగా పని చేస్తాం, నిర్వర్తిస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ వేరే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. లేకుంటే ఇంకా చాలాసేపు ఉండేవాళ్ళు. కలవకుర్తికి వస్తూ ఉన్నాము. మేము వెళ్ళాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి మీ అందరికీ వీళ్ళందరూ ఉంటారు. వేదిక మీద ఉన్న పెద్దలు నాకు సెలవు ఇవ్వమని కోరుకుంటూ మరొకసారి కార్గిల్ దినోత్సవం సందర్భంగా మన సైనికులు చేసిన త్యాగాన్ని గుర్తుకు చేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు మన కార్గిల్ 25 ఇయర్స్ విజయ్ దివస్ సెలబ్రేషన్కు పెద్ద ఎత్తున మా మాజీ సైనికులు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్. ఈ ప్రోగ్రాము సక్సెస్ చేసిన మా సైనికులకు అందరికీ మరొకసారి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమము మేము పెట్టుకున్నప్పుడు
ముఖ్యమంత్రి ప్రోగ్రాము లేకుండే అనుకోకుండా మేము 12 మంది ఎమ్మెల్యేలు, మినిస్టరు, 2 ఎంపీలు, 3 ఎమ్మెల్సీలను అందరిని ఇన్వైట్ చేసాము. అందరూ తప్పకుండా వస్తామని మాతో చెప్పడం జరిగింది. ఎస్పీ, కలెక్టరు వీళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ చిన్న ముఖ్యమంత్రి విగ్రహ ప్రతిష్ట కోసం ఈరోజు లీడర్లు ఎవరు రానందుకు మా మాజీ సైనికులకు కూడా నేను క్షమాపణ చెప్పడం జరుగుతుంది. మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు అందరూ ఒక ఎమ్మెల్యే రావడం వల్ల కొద్దిగా మాకు మొరాల్ అప్ అయింది. ఎందుకంటే మా సమస్యలు చిన్న సమస్యలే. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా మాకు ఎప్పుడు చేస్తామని చెప్పి చేయలేదు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఎలక్షన్ కన్నా ముందు సేమ్ కర్ణాటకలో ఏ విధంగా మీ సైనికులకు రిజర్వేషన్ అవన్నీ ఉన్నాయో మీకు కూడా కల్పిస్తామని మాకు హామీ చేయడం జరిగింది. మా సైనికులు ప్రతి జిల్లాలో కాంగ్రెస్కు 100% సపోర్ట్ చేసి మన అసెంబ్లీలో ప్రతి ఒక్క ఊర్లో కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. కాకపోతే ఈరోజు దురదృష్టం ఏమైందంటే మనం పెట్టుకున్న ప్రోగ్రామానికి ముఖ్యమంత్రి ప్రోగ్రాం నందుకు సక్సెస్ కాలేదని మేము బాధపడుతున్నాము. మా సైనికులు కూడా ప్రభుత్వానికి, మినిస్టర్ గారికి, అందరికీ జూపాలి కృష్ణారావు గారిని పిలిపించాము, కానీ రాలేకపోయారు. వాళ్ళు మన మహబూబ్నగర్ ఎమ్మెల్యే మీ కోరికలు ప్రతి ఒక్కటి తీరుస్తానని చెప్పడం జరిగింది. అదొక్కటి చాలు మా మొరాల్ అప్ కావడానికి. జై హింద్, జై భారత్. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ 25 సంవత్సరంలో పూర్తయిన సందర్భంగా మేము 26 తారీఖు నాడే చేసే ఈ విజయోత్సవాన్ని మా ఎమ్మెల్యే కోరిక మేరకు అసెంబ్లీ ఉన్నందున ఎమ్మెల్యే సండే రోజు పెట్టుకోవాలని వివరించారు. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే సాయంతో ఈ ఫంక్షన్ హాల్లో విజయ్ దివస్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. మళ్ళీ ఈ విజయ్ దిశంకు అందరూ మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు, వీరనారీలు మరియు అందరూ ప్రింట్ మీడియా వారు విలేకరులు అందరూ కూడా వచ్చి ఈ విజయోత్సవాన్ని జయప్రదం చేసినందుకు అందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారములు. మరి మా మాజీ సైనికులకు మా జిల్లా లోపల చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని మేము ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీ గారికి మరియు మినిస్టర్ గారికి మా లెటరేట్స్లో అందరికీ అందజేయడం జరిగింది. మేము ఒకటే ప్రభుత్వంతో కోరడం ఏంటంటే మాకు ఒక కార్పొరేషన్ అనేది ఇవ్వాలి. కార్పొరేషన్ చేసినట్లుంటే మా మాజీ సైనికులకు ఒక మేలు జరుగుతుంది. ఎందుకంటే ఒక మాజీ సైనికుడు ఒక సైన్యంలో 22 సంవత్సరాలు 23 సంవత్సరాల్లో సెలక్షన్ అయ్యి 45-50 సంవత్సరంలో తిరిగి రావడంలో తన జీవితాన్ని ఒక యవన జీవితాన్ని మొత్తం దేశానికి ధారపోసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మాకు మన దేశాన్ని కాపాడుకుంటేనే మనం సురక్షితంగా ఉంటాం. కాబట్టి సైనికులకు కూడా ఈ గౌరవం ఎప్పుడు ఇవ్వాలి. సైనికులు అంటే గౌరవించాలి. సైన్యంలో 22 సంవత్సరాలు చేసింది ఒక డిసిప్లిన్గా ఉండి మన బార్డర్ కాపాడుతూ ఒక దేశంలో ఎన్నో రకాల అది ఫ్లడ్స్ కావచ్చు, యుద్ధం కావచ్చు, చిన్న ఓపి పవన్స్ కావచ్చు, ఎన్నో యుద్ధాలలో అరితేరి తన 45-50 సంవత్సరంలో వచ్చి తన ఆర్థిక జీవితాన్ని కుటుంబ సభ్యులతోటి కలవాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంది. ఇక్కడ సివిల్ పాపులేషన్ మాకు తెలియదు. ఒక గన్ పట్టుకోవడము, ఒక బార్డర్ సేవ చేయడమే తెలుసు. కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత నానా రకాల ఇబ్బందులు పడుతూ నానా ఆఫీసులు తిరుగుతూ అది ఎన్ఓసీలు కావచ్చు, ల్యాండ్స్ డిస్ప్యూట్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, రిజర్వేషన్ కావచ్చు, ఎన్ని వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నప్పటికీ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. అందుకే మా కోరిక మేరకు ఈరోజు ఈ కార్గిల్ విజయోత్సవాన్ని వారికి శాంతి చేకూరాలని మరియు ఈ ఎమ్మెల్యేలు ఆల్ ఎమ్మెల్యేలెస్ ఎంపీస్ గారి మా ఇన్విటేషన్ ఇచ్చిన ప్రకారంగా ఈరోజు సీఎం ప్రోగ్రాం ఉందని వాళ్ళు రాలేకపోయారు. మనం ఎంఎన్ శ్రీనివాసరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ అందరూ వచ్చి ఈ కార్గిల్ విజయోత్సవాన్ని వాళ్ళు జయప్రదం చేశారు. కాబట్టి అందరూ మా విన్నపం మేరకు మా మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులు వచ్చినందుకు కూడా వారికి మా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.